హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక అడవిలో ఒక పెద్ద లయన్ ఉంది పిల్లలు. లయన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా. ఆ ఫారెస్ట్లో ఉన్న యానిమల్స్ అన్నీ కూడా లయన్కి భయపడుతూ ఉండేవి. ఎందుకంటే ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ద జంగల్ అని, ఈ అడవి మొత్తానికి నేనే రాజునని అక్కడున్న ఆ లయన్ చాలా ధైర్యంగా అడవిలో తిరుగుతుండేది. ఈ లయన్కు కాకి అలాగే నక్క అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు పిల్లలు. ఒకరోజు కాకి వచ్చి లయన్తో చెప్పింది, లయన్, మీకు ఒక విషయం తెలుసా? మరి అరణ్యంలో ఒక పెద్ద క్యామెల్ ఉంది. దాన్ని గనక మనం చంపితే 1 వీక్ మనకి ఫుడ్కి అస్సలు కొదువు ఉండదు లయన్. మరి మనం వెళ్ళి ఆ డెజర్ట్లో ఉన్న ఆ క్యామెల్ని తెచ్చుకుందామా అని ప్లాన్ చేసుకునే పిల్లలు. ఈ మాటలు లయన్కి కరెక్టే అని అనిపించి, సరే పదండి మనం వెళ్దాం అని ప్లాన్ చేసుకొని బయలుదేరాయి. ఎవరెవరు వెళ్తున్నారు అంటే లయన్, క్రో, ఫాక్స్ 3 కలిసి బయలుదేరి వెళ్తున్నాయి. కానీ ఆ డెజర్ట్లో నడవటానికి చాలా కష్టమైంది. అక్కడ చెట్లు ఉండవు కదా, కాబట్టి బాగా ఎండకి కాళ్ళు కాలుతూ ఉన్నాయి. సింహానికి నక్కకి కాళ్ళు కాలుతుంటే అప్పుడు కాకి ఎగురుకుంటూ క్యామెల్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పింది, క్యామెల్ క్యామెల్, ఆ ఎడారిలో మా లయన్కి అలాగే మా ఫాక్స్కి కాళ్ళు కాలుతున్నాయి. పాపం నడవలేకపోతున్నాయి, చాలా హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నాయి. కొంచెం ఏమనుకోకపోతే వచ్చి మా లయన్ని ఫాక్స్ని అడవిలో వదిలిపెట్టవా అని అడిగింది పిల్లలు కాకి. వెంటనే క్యామెల్ అనింది, ఓకే తప్పకుండా వదిలిపెడతాను అని చెప్పి తన మీద లయన్ని ఎక్కించుకొని నక్కను ఎక్కించుకొని బయలుదేరి అడవిలో వదిలేసింది పిల్లలు. ఇంత ప్రేమగా ఆ ఎడారిలో నుంచి అడవిలోకి తనను తీసుకొచ్చిన క్యామెల్ని చూడగానే లయన్కి హృదయంలో చాలా థ్యాంక్ఫుల్గా అనిపించింది. అప్పుడు లయన్ అనింది, థ్యాంక్ యూ క్యామెల్, మమ్మల్ని చాలా ప్రేమతో ఈ అడవిలోకి తీసుకొచ్చి దింపారు. క్యామెల్, నువ్వు కూడా మాతోటే ఉండిపో, మనందరం కలిసి ఉందాం అని చెప్పింది పిల్లలు. అయితే ఈ విషయం కాకికి నక్కకు నచ్చలేదు. అదేంటి ఈ లయన్ ఇంత ఫూలిష్గా మాట్లాడతాడేంటి? మనం చాలా ప్లాన్డ్గా ఈ క్యామెల్ని తినేయాలని ఆలోచించాం, కానీ సడన్గా ఈ క్యామెల్ని ఇక్కడే స్టే చేసేలాగా లయన్ మాట్లాడుతుంది ఏంటి? మన ప్లాన్ ఏమన్నా అట్టర్ ఫ్లాప్ అయిపోయిందా ఏంటి అని చాలా కంగారు పడుతున్నాయి పిల్లలు కాకి నక్క. అసలు ఏమనుకొని క్యామెల్ని ఇక్కడ తెచ్చుకున్నామో మర్చిపోయాడు. మనం ఎలాగైనా సరే ఇప్పుడు క్యామెల్కి తెలియకుండా చాలా మరి జ్ఞానంగా మాట్లాడాలి కాబట్టి లయన్కి ఒక చిన్న హింట్ ఇద్దాం అని చెప్పి అప్పుడు కాకి నక్క 2 ప్లాన్ చేసుకుంటాయి. రాజా, లయన్ రాజా, మీరు చాలా ఆకలితో ఉన్నారు, మీ కాళ్ళు కాలిపోయాయి, బయటకు వెళ్ళి వేటాడి మీరు భోజనం తెచ్చుకునే పరిస్థితి మీకు లేదు. కాబట్టి మీ మీద మాకు చాలా ప్రేమ ఉంది రాజా, అందుకని మీకు ఒక హెల్ప్ చేయాలని అనుకుంటున్నాం. రాజా, మమ్మల్ని చంపుకొని తినండి రాజా అని అన్నాయి పిల్లలు కాకి అలాగే నక్క. అప్పుడు లయన్ అనుకుంది, ఇదేంటి ఈ 2 నన్ను తినేయండి అని అంటున్నాయి అని అలాగే వాళ్ళ వైపు చూస్తుంటే పక్కనున్న క్యామెల్ అనింది, వద్దు రాజా వద్దు, ఆ కాకిని తిన్నా నక్కను తిన్నా మీకు ఎక్కువ రోజులు ఉండదు. నన్ను చంపితే మీరు వారం అంతా కడుపు నింపుకోవచ్చు. అందుకని కాకిని వదిలిపెట్టి నక్కను వదిలిపెట్టి నన్ను తినండి రాజా అని చెప్పింది పిల్లలు క్యామెల్. అప్పుడు లయన్ ఇలా ఆలోచించి చెప్పింది, ఓకే థ్యాంక్ యూ క్యామెల్, తప్పకుండా నేను తింటాను. అయితే మొదట చిన్న యానిమల్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో కాకి, నువ్వు ఇలా రా అమ్మ, ఫస్ట్ నేను తింటాను, ఆ తర్వాత నక్కని, ఆ తర్వాత క్యామెల్ని తింటాను. ఎందుకంటే నా కాళ్ళు కాలే కదా, నేను బయటికి వెళ్ళి హంటింగ్ చేయలేను కదా. సో కాకి రా అమ్మ అని చెప్పగానే కాకి, అమ్మ బాబోయ్ నా సంగతి తెలిసిపోయినట్టుంది రాజుకి, నన్ను తినేస్తాడేమో అని అక్కడి నుంచి ఎగురుకుంటూ కాకి వెళ్ళిపోయింది పిల్లలు. నెక్స్ట్ నాటనే, నక్క నువ్వు వస్తావా అని అంటే, నేను రాను బాబోయ్, ఈ ఏరియాలో కనబడను బాబోయ్ అని నక్క ఇంకొక దారిన పరిగెత్తింది. అప్పుడు ఈ విషయాన్ని క్యామెల్కి చెప్తూ సంతోషంగా నవ్వుతూ లయన్ అనింది, క్యామెల్, వీళ్ళిద్దరూ కూడా ఏదో మోసం చేయాలని ప్రయత్నం చేశారు. నువ్వు నాకు చాలా సహాయం చేశావు. ఎడారిలో నా కాళ్ళు కాలిపోతున్నప్పుడు నన్ను ఎత్తుకొని తీసుకొచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చి దింపావు. ఖచ్చితంగా నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను, నీకు ఏ హాని చేయనని ఆ రోజు నుంచి లయన్ మరియు క్యామెల్ మంచి ఫ్రెండ్స్గా ఉన్నాయి పిల్లలు.
ఇప్పటి వరకు విన్నారు కదా పిల్లలు, ఆ క్యామెల్ని మోసం చేసి ఎలాగోలా దాన్ని చంపేయాలి అని అనుకున్నారు, కానీ ఫైనల్గా లయన్ ఎంత తెలివిగా క్యామెల్ని కాపాడిందో కదా. బైబిల్ గ్రంథంలో కూడా ఒక రాజు నాడు పిల్లలు, ద వైజెస్ట్ కింగ్ ఇన్ ద వరల్డ్, అందరికంటే తెలివైన రాజు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన పేరే సొలొమన్. కింగ్ సొలొమన్ చాలా వైజ్గా ఉండేవాడు పిల్లలు, చాలా తెలివైన వాడు. ఎవరైనా సరే ఎంత ట్రిక్కీగా అతన్ని మోసం చేయాలని ప్రయత్నించినా ఎంత జ్ఞానంగా ఆన్సర్ ఇచ్చేవాడు. ఎందుకంటే దేవుడు రాజైన సొలొమోనుకు చాలా జ్ఞానం ఇచ్చాడు పిల్లలు. సొలొమోను ఎప్పుడైతే రాజయ్యాడో అతనికి చిన్న వయసు కదా, ఈయన ఏం పరిపాలిస్తాడని అందరూ అనుకున్నారు, కానీ అతనికి దేవుడు చాలా గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు పిల్లలు. ఒకరోజు కింగ్ సొలొమన్ తన సింహాసనం మీద కూర్చున్నాడు. రాజు కోటలో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు పిల్లలు. సడన్గా ఇద్దరు ఆంటీలు ఒక సమస్యతో రాజు దగ్గరకు వచ్చారు. అందరు చూస్తుండగా ఆ ఇద్దరు ఆంటీలు ఒక బేబీని తీసుకొని వచ్చారు పిల్లలు. అమ్మ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి అని అంటే, అందులో ఒక ఆంటీ అనింది, రాజా మేమిద్దరము కలిసి ఒక ఇంట్లో ఉంటాం. ఈమెకు ఒక బాబు, నాకు ఒక బాబు పుట్టారు. మా పిల్లలిద్దరూ దాదాపు ఒకే వయసు, జస్ట్ 3 days డిఫరెన్స్ అంతే. మేమిద్దరము మా ఇంట్లో మా పిల్లలతో పడుకున్నాం. అప్పుడు సడన్గా అర్ధరాత్రి లేచి నేను చూసేసరికి నా పక్కన నా బాబు కాదు ఆమె బాబు ఉన్నాడు. అయితే ఆమె బాబు చచ్చిపోయి ఉన్నాడు. చచ్చిపోయిన బేబీని నాకిచ్చి బతుకున్న నా బేబీని ఆమె తీసేసుకుంది రాజా. ఇప్పుడు ఈమె ఎత్తుకున్న బేబీ ఈమె బేబీ కాదు, నా బేబీ రాజా. పక్కనున్న ఆమె సీరియస్గా మీ బాబు కాదు మా బాబు అని చెప్తుంది పిల్లలు. అయితే వీళ్ళిద్దరూ కూడా ఒక బేబీ కోసం కొట్లాడుకుంటున్నారు. ఈ విషయం రాజుకు అర్థమైంది. అమ్మ నిజం చెప్పు, ఎవరి బాబు ఈ బాబు అని అంటే ఇద్దరు కలిసి నా బాబే అని గట్టిగా అరుస్తున్నారు పిల్లలు. అప్పుడు రాజు ఇట్లా అన్నాడు, ఈ ప్రాబ్లంను ఎట్లా సాల్వ్ చేయాలో నాకు తెలుసు, కాబట్టి ఒకసారి వెళ్ళి కత్తి తీసుకురండి అన్నాడు పిల్లలు. కత్తి తీసుకురండి అనేసరికి అందరికి అర్థం కాలేదు. అదేంటి కత్తి తెమ్మంటాడేంటి, ఈ ముగ్గురు బతికే ఉన్నారు కదా, ఇప్పుడు ఎవరిని చంపేస్తాడు, అసలు ఎందుకు తెమ్మంటున్నాడు కత్తి అని కంగారు పడతా ఉన్నారు పిల్లలు. మనం కూడా కొన్నిసార్లు మమ్మీ డాడీ మనం తప్పు చేస్తున్నప్పుడు బెల్ట్ ఏదిరా అని అంటే చాలు, ఏ మూల కామూల దాక్కొని మమ్మీ నాకు తెలియదు మమ్మీ నేనేం చేయలేదు మమ్మీ అని పారిపోతూ ఉంటాం. కర్ర ఏది బెల్ట్ ఏది అని అంటుంటే చాలు ఆ ఏరియాలో కనపడకుండా పారిపోతుంటాం కదా. మరి రాజైతే ఆ రోజు కత్తి తీసుకురండి అనగానే ఒక వ్యక్తి కత్తి తీసుకొని వచ్చాడు పిల్లలు. అప్పుడు రాజు అన్నాడు, సరే మీరిద్దరు చెప్పింది విన్నాను, నువ్వు అంటావు ఈ బాబు మీ బాబే కదా అంటే, ఎస్ రాజా మా బాబే, నువ్వు చెప్పమ్మా అంటే, రాజా నిజం రాజా మా బాబే రాజా అని ఈ ఆంటీ కూడా చెప్తుంది. అప్పుడు రాజు అన్నాడు, సరే మీరిద్దరూ ఆ బాబుని ఇక్కడ పెట్టండి అని చెప్పగానే ఆ బాబుని అలా పడుకోబెట్టారు. అప్పుడు రాజు అన్నాడు, అందరు చూస్తున్నారు కదా, ఈ బాబు వీళ్ళ బాబు అంట వీళ్ళ బాబు అంట, అలా కుదరదు కదా, వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఎవరన్నా ఒకళ్ళు అబద్ధం చెప్తుంటారు. సరేలే ఏదేమైనా కూడా ఈ బాబును నేను ఇప్పుడు 2 ముక్కలు చేయబోతున్నాను, ఇద్దరికి తల ఒక ముక్క పంచేద్దాం అని చెప్పాడు పిల్లలు. కత్తిలా ఎత్తగానే వెంటనే ఒక ఆంటీ ఉండి, రాజా రాజా ప్లీజ్ రాజా ఆ బిడ్డని ఏమనకు రాజా, మా బాబుని ఏమనకు రాజా, అతన్ని చంపకు రాజా, అవసరమైతే ఆ బిడ్డను ఆమెకే ఇచ్చేసాయి, నాకు లేకపోయినా పర్వాలేదు కానీ నా బిడ్డను చంపకు రాజా అని ఒక మదర్ ఏడుస్తూ ఉంది పిల్లలు. పక్కనున్నామంటుంది, లేదు రాజా చంపు రాజా, 2 ముక్కలు అయిపోవాలి రాజా అంటుంది పక్కన ఆంటీ. అప్పుడు రాజుకు అర్థమైంది ఏంటంటే, ఒక బేబీ బాధపడుతుంటే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది మదరే కదా, ఖచ్చితంగా తల్లే తన బిడ్డ బాధపడుతుంటే తట్టుకోలేదు. నిజమే కదా పిల్లలు, మనకేమైనా బాధ అనిపిస్తే, మనకి దెబ్బ తగలంగానే మమ్మీ అంటాం కదా, పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మీ దెబ్బ తగిలింది మమ్మీ అని అంటే, అవునా నాన్న దెబ్బ తగిలిందా అని మమ్మీ మనల్ని దగ్గర తీసుకుంటుంది. ఆకలేస్తే మమ్మీ మనకి అన్నం పెడుతుంది, మన బట్టలు కానీ మన ఫుడ్ కానీ మనకు కావాల్సిన
కావాల్సినవన్నీ కూడా మమ్మీ చూసుకుంటుంది. అంతేకాదు పిల్లలు, మన ఫీజులు కానీ మనల్ని చదివించడానికి మంచి స్కూల్లో వేయాలన్నా డాడీ మనకు చాలా హెల్ప్ చేస్తారు. మనకేం కావాలన్నా మనకు తెచ్చిపెట్టేది డాడీ కదా పిల్లలు. అయితే మమ్మీ డాడీ ఎంత హెల్ప్ చేస్తారు, వాళ్ళు ఎంత ప్రేమిస్తారో కదా పిల్లలు. ఫస్ట్ మనల్ని అందరికంటే ఎక్కువ ప్రేమించేది యేసయ్య. అంతేకాదు ఆ తర్వాత మనల్ని ప్రేమించే మమ్మీ డాడీ. ఎంతగానో మనల్ని ప్రేమించే మమ్మీ డాడీని బట్టి మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. మనం సిక్ అయిపోతే మమ్మీ మనకు ఒక నర్సులాగా మెడికల్ హెల్ప్ చేస్తుంది కదా. మనం ఆకలేసిననుకో మమ్మీ మనకు మంచి చెఫ్ అయిపోయి వంటలు చేసి రకరకాల భోజనాలు పెడుతుంది. అంతేకాదు పిల్లలు, మనకు మంచి డ్రెస్సులు వేసి మంచిగా తయారు చేసి బయట మనల్ని ఎవ్వరూ వెక్కిరించకుండా అందంగా తయారు చేస్తుంది కదా మమ్మీ. మనం ఏదైనా కష్టం వచ్చినప్పుడు చెప్పుకోవడానికి మమ్మీ మనకు ఒక మంచి ఫ్రెండ్ అయిపోతుంది కదా. అయితే పిల్లలు, అలాంటి మమ్మీ తన బేబీకి హామ్ జరుగుతుంది అన్నప్పుడు తట్టుకోలేక, వద్దు రాజా, ఆ బిడ్డని ఏమనకండి రాజా అని ఎప్పుడైతే కేకలు వేసిందో రాజు వెంటనే ఈమెనే నిజమైన తల్లి అని గుర్తుపట్టి ఆ బేబీని అసలు మదర్కి ఇచ్చేశాడు. ఎంత గ్రేట్ కదా. ఆ ప్యాలెస్లో ఉన్న ప్రజలందరూ కూడా రాజుకున్న విజ్డమ్ని చూసి ఈ రాజు ఎంత తెలివైన వాడు అని అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. నిజమే కదా పిల్లలు, సాతాను కూడా మన జీవితంలో దేవుడి నుంచి దూరం చేయాలని, వాడి ట్రాప్లోకి మనల్ని లాక్కోవాలని ఎన్నో రీతులుగా మనల్ని ఆకర్షించడానికి సాతాను గాడు ప్రయత్నం చేస్తాడు. ఇందాక మనం చూసాం కదా, కాకి నక్క కలిసి క్యామిల్ని చంపాలని అనుకున్నాయి, కానీ లయన్ ఎంత తెలివిగా క్యామిల్ని తప్పించిందో కదా. అంతేకాదు పిల్లలు, సొలొమోను రాజ్యంలో కూడా ఆ ఇద్దరు ఆంటీలు ఒక్క బేబీతో ఫైట్ చేస్తుంటే అసలు మదర్ ఎవరో అని ఎవ్వరికూ అర్థం కాని టైంలో సొలొమోన్ రాజు ఎంత తెలివిగా ఆ ప్రాబ్లంను సాల్వ్ చేశాడో మనం వింటున్నాం కదా. ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే మనం చాలా వైజ్గా ఉండాలి. కొన్నిసార్లు మనం తొందరపడి ఎవరు పడితే వాళ్ళని నమ్మేయటం వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. చెల్లి తమ్ముడు, సాతాను మాటలు నమ్మకూడదు. బ్యాడ్ ఫ్రెండ్స్ చెప్పే మాటలు నమ్మకూడదు. లోకంలో ఎవరు ఏది చెప్పినా నమ్మకూడదు. కానీ దేవుని సన్నిధికి వచ్చి, ప్రవ్వా నాకు జ్ఞానమీ ప్రవ్వా, నా లైఫ్లోకి వస్తున్న ప్రాబ్లమ్స్ను ఎట్లా సాల్వ్ చేసుకోవాలో నాకు విజ్డమ్ ఈ ప్రవ్వా అని మనం దేవుని అడిగితే తప్పకుండా దేవుడు మనకిస్తాడు. ఆ కాకి నక్క నుండి క్యామెల్ని లయన్ ఎంత తెలివిగా తప్పించిందో, అలాగే ఆ ఇద్దరు ఆంటీలు తీసుకొచ్చిన ఆ బాబు విషయంలో ఒరిజినల్ మదర్కు ఎలాగైతే సొలొమోన్ అప్పగించాడో మనం కూడా వైజ్గా ఉంటే మన జీవితంలో వస్తున్న ప్రతి ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా తప్పించుకోవచ్చు. మరి తప్పించుకోవాలంటే మనకు విజ్డమ్ కావాలి. విజ్డమ్ కావాలంటే ఖచ్చితంగా యేసయ్య మనకు హెల్ప్ చేయాలి. కాబట్టి యేసయ్యని అడుగుదామా, యేసయ్య నా జీవితంలో వస్తున్న ప్రతి ప్రాబ్లమ్స్ను సులువుగా తప్పించుకోవాలంటే నాకు జ్ఞానం కావాలయ్యా, నాకు ఆ జ్ఞానం ఇవ్వ ప్రభా అని అడుగుదామా పిల్లలు. రైట్, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. మా జీవితంలో వస్తున్న ప్రాబ్లమ్స్ను ఎంత సులువుగా తప్పించుకోవాలో ఈరోజు మాకు నేర్పించారు ప్రభా. జ్ఞానము వివేకము కలిగి ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్నైనా తప్పించుకోవడానికి ఆలోచనని వేస్తావని ఈరోజు మాకు తెలియజేశారు ప్రభా. ఎవరు పడితే వాళ్ళు ఏది చెప్తుంటే అది విని నమ్మేసేవారిగా మేము ఉండక జ్ఞానము కలిగి నడుచుకునే కృప మాకు దయచేయండి ప్రభా. ఎలాంటి ప్రభా సాతాను వేసే ట్రిక్కీ ట్రాప్స్లో మేము పడిపోకుండా మాకు విజ్డమ్ దయచేయండి. ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముని ప్రత్యేకంగా దీవించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లలు, ఇంతవరకు మీరు విన్న ఈ కిడ్ స్టోరీ టైంలో నుండి కొన్ని క్వశ్చన్స్. అడవిలోని సింహం యొక్క ఇద్దరు స్నేహితులు ఎవరు? క్యామెల్ను తప్పించడానికి సింహం ఏ ఆలోచన చెప్పింది? ప్రపంచంలోని అతి తెలివైన రాజు ఎవరు? ఇద్దరు తల్లులు ఎవరి కొరకు రాజు దగ్గరకు వచ్చారు? జ్ఞానం కావాలంటే ఎవరిని అడగాలి? Okay children, God bless you. Bye.